చైనాలో సైనిక తిరుగుబాటు జరుగుతుందా? అవును, జరుగుతుంది. చైనా కమ్యూనిస్ట్ పార్టీలో సైనిక కమిటీలో ఉన్నటువంటి జనరల్ జాన్ యూయిష్ అయితే జిన్పింగ్ మీద ఈ నెల 18వ తారీఖున దాడి చేశాడు. ఆ దాడిలో దాదాపు జిన్పింగ్కి చెందినటువంటి టీంలో 9 మంది సైనికులతో పాటు తిరుగుబాటులు కూడా కొంతమంది చనిపోయారు. బీజింగ్లో ఒక హోటల్లో ఉన్నటువంటి జిన్పింగ్ మీద ఈ దాడి జరిగింది. అయితే జిన్పింగ్ని చాలా ప్రాంతాల్లో అప్పుడప్పుడు మారుస్తూ ఉంటారు. అధికార నివాసం కావచ్చు, ఆయనకి సొంతంగా ఒక ఇల్లు ఉన్నా కూడా వాటిల్లో కాకుండా రకరకాల ప్రాంతాల్లో దాస్తుంటారు. అయితే ఇప్పుడు జిన్పింగ్ మీద ఎందుకు దాడి చేయాలనుకున్నాడు అంటే, ఇక్కడ జాన్ యూయిష్ మీద ఇప్పుడు అవినీతి ఆరోపణలు ఉన్నాయి. అమెరికాకి అణ్వాయుధాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్తో పాటు కొంత వ్యూహాత్మకమైనటువంటి డేటాను కూడా అమ్మేశాడనే అభియోగాలు ఉన్నాయి. మరి ఈ అభియోగాలు ఉన్నాయని జిన్పింగ్ని మార్చాలనుకుంటున్నాడు, లేకపోతే జిన్పింగ్ స్థానంలోకి ఈ జాన్ యూయిష్ రావాలని ప్రయత్నాలు జరగడం వల్ల మరి ఈ జిన్పింగే అతని మీద ఈ అవినీతి ఆరోపణలు మోపాడో తెలియదు. కానీ మొత్తానికైతే ఈ నెల 18వ తారీఖు జరిగినటువంటి దాడిలో జిన్పింగ్ తప్పించుకున్నాడు. ఎందుకంటే ఈ దాడి జరగడానికి 2 గంటల ముందే జిన్పింగ్కి ఈ విషయం తెలిస్తే అక్కడి నుంచి వెంటనే అధికారులు ఆయన్ని మార్చేశారు. ఈలోగా ఆయన టీము తర్వాత వచ్చి ఇక్కడ జిన్పింగ్కి సంబంధించినటువంటి సైనికుల మీద, అలాగే ఆయన సెక్యూరిటీ మీద కాల్పులు జరపడం, వీళ్ళు కూడా ఎదురు కాల్పులు జరపడంతో 9 మంది సైనికులు చనిపోయారు, కొంతమంది తిరుగుబాటుదారులు చనిపోయారు. ఇది కాకుండా అంటే ఈ దాడే కాకుండా ఇంతకుముందు కూడా 3 దాడులు జరిగాయి. అందులో జనరల్ లీ జెన్లీ ఆధ్వర్యంలో కూడా జిన్పింగ్ మీద దాడి జరిగింది. ఆవిడ కూడా జిన్పింగ్ని లేపేసి ఆ స్థానంలోకి రావాలని చూస్తుంది అన్నట్లుగా తెలుస్తుంది. అంటే ఎవరైనా సరే జిన్పింగ్ స్థానం మీద కన్నేసినా, లేదా జిన్పింగ్ స్థానంలోకి వచ్చేటటువంటి ప్రయత్నాలు చేసినా, లేదా ఆ స్థాయి కలిగినా సరే జిన్పింగ్ వాళ్ళ మీద ఇలాంటి నేరాలు మోపి వాళ్ళని జైల్లోనే ఖతం చేసేస్తాడు అన్న ఆరోపణలు అయితే ఉన్నాయి. మొన్న జనవరి 18వ తారీఖు జరిగినటువంటి ఈ యొక్క దాడి ఏదైతే ఉందో ఆ దాడిని, అలాగే ఇంతకుముందు జరిపినటువంటి 3 దాడుల్ని ఎంత రహస్యంగా ఉన్నా సరే ఇప్పుడు బయటకు వచ్చేస్తున్నాయి ఈ విషయాలన్నీ కూడా. సో ఇప్పుడు జిన్పింగ్ కావాలనే వీళ్ళందరినీ ఇరికిస్తున్నాడా, లేకపోతే నిజంగానే వీళ్ళు అతని మీద దాడి చేస్తున్నారన్న విషయం అయితే ఇప్పుడు చైనా కమ్యూనిస్టు పార్టీలో పెద్ద రాద్ధాంతమే జరుగుతుంది. అది ఏదో ఒక రోజు బద్దలై బయటకు వస్తుంది.